హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. నేను కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే మనం ఓడిపోయాం. అంత స్కోర్ కొట్టినా కూడా మనం ఓడిపోయాం. రియాన్ రికల్టన్ సెంచరీ వేస్ట్ అయిపోయింది. బట్ నిన్న కానీ హైలైట్స్ కానీ చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఫామ్లోకి రావడం, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగుంది. ఇషాన్ కిషన్ నాకు తెలిసి ముంబై ఇండియన్స్ దురంధర్. అతను ముంబై మీద ఎప్పుడు మ్యాచ్ అన్నా ఆడడు, డక్అవుట్ అయ్యాడు నిన్న. ఇంకా స్పెషల్ మెన్షన్ ఎవరంటే క్లాసన్ గైస్. తర్వాత అతనికి సపోర్ట్ వచ్చింది నితీష్ కుమార్ రెడ్డి అండ్ సాహిల్ అరోరా నిన్న ఒక షాట్ కొట్టాడు, నో లుక్ షాట్ అగెయిన్స్ట్ హార్దిక్ పాండ్యా. సరిగ్గా ఉండింది అసలు. మ్యాచ్ చూసావా? ఏంది అలా ఉన్నావు? ఇతనికైతే హెల్త్ అయితే ప్రాబ్లంలో ఉంది. అదేం లేదు, అలా ఏం లేదు. నిన్న కొంచెం బాగాలేకుండా వచ్చింది. ఓకే. అండ్ నిన్న మ్యాచ్ గైస్ మామూలు మ్యాచ్ కాదు. రికల్టన్ చేసిన సెంచరీ వేస్ట్ అయిపోయింది. అండ్ నిన్న అయితే బుమ్రా అంటాడు కదా వీడు, నిన్న ఎక్స్పెన్సివ్ గైస్, మామూలు ఎక్స్పెన్సివ్. 50 రన్లు ఏంది అంటే నాకు తెలిసి బ్యాటింగ్ అన్నట్టు ఉంది. సరే SRH అసలు 243 కొట్టి డిఫెండ్ చేసుకోలేకపోవడం ఏంది? మేమే బెటర్ కదా గైస్. సిఎస్కే 200 కొట్టి కూడా మేము డిఫెండ్ చేసుకుంటాం. 150 కొట్టి కూడా చేసుకునే వాళ్ళం మేము. సరే ఎంఐకి బెస్ట్ గైస్. ఎంఐ టీం లేదు గైస్, ఇయర్ ఫ్లాప్, టీమ్ ఫ్లాప్. అలాగైతే నేను ఇంకో టీం కొని తెస్తే నువ్వు భయపడిపోతావు. మేమైనా గెలసైనా వచ్చాం, గెలిచాం మేము. ఓకే కూర్చో 100 రన్లు. సరే ఈ సీజన్ లో మాట్లాడడానికి కూడా లేదు ఇప్పుడైతే. నువ్వు అది నిన్న మ్యాచ్ ఓడిపోయావు. నిన్న కానీ ఒక విషయం చెప్పాలి. శార్దుల్ ఠాకూర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నారు బౌలింగ్ చేసేటప్పుడు. అతని చేత ఒక ఓవర్ కూడా వేయలేదు. అదేం టాక్టిక్ నాకు అర్థం. తో మంచి ఫీల్డింగ్ ఇచ్చారు. ప్లానా లేదంటే ఇంకా మేనేజ్మెంట్ అలా చెప్పారా అతను తీసుకొని బౌలింగ్ వేయకుండా ఉండడం? ఏం అర్థం కాలేదు. ఫీల్డింగ్ చేయించారు. నిన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిన్న మెయిన్ క్యాప్టెన్సీయా లేదంటే మేనేజ్మెంట్? నిన్న మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడలేదు బౌలింగ్ చేసేటప్పుడు. నువ్వు మిస్ అయ్యారు అంతే వాళ్ళు. బౌలింగ్ లో రాలేకపోయారు. ఏం సరే ఇంపాక్ట్ ప్లేయర్ లేరు నిన్న కదా. ఓకేరా, మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ లేరు. ఓకే సరే, ఈరోజు మ్యాచ్ కానీ చూసుకుంటే జీటీకి ఆర్సీబీకి గైస్ ఎలాగో మనమే గెలవబోతున్నాం. గ్యారంటీ ఈరోజు గెలిచేది జీటీ గైస్. ఎందుకంటే మా వాళ్ళు ఆకలి మీద ఉన్నారు. మీ వాళ్ళకి ఆకలి. అసలు మీ వాళ్ళు ఆడుతున్నా కూడా చాలా చిన్నగా ఆడుతుంటారు. అగ్రెసివ్ గానీ కూడా చిన్నగా కనిపిస్తుంది, స్లోగానే ఉంటుంది. అది మా వాళ్ళు ఈ రోజు ఆడతారు గైస్ కంపల్సరీగా. ఈ రోజు కానీ వీళ్ళు చిత్తుగా ఓడించారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు అయితే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 కాల్అవుట్. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. లేదు ఈసారి 200 లోపలే ఆల్అౌట్ చేసేస్తాం. ఈ రోజు మనం కంబ్యాక్ ఇవ్వబోతున్నాం. నేనే కంబ్యాక్ ఇస్తా. 2 మ్యాచ్ ఓడిపోయాడు గైస్. ఇప్పుడు మనం 40, వాడు 43 లోనే ఉన్నాడు. గ్యారంటీ ఈ మ్యాచ్ తో మనం ఈక్వల్ గానే అయిపోతాం. అంటే ఒక పాయింట్ ఉంటది. రేపు మ్యాచ్ తో ఈక్వల్ అవుతాం. అండ్ తర్వాత ఇంకా మందే ఫ్లో 36 + 2 38 ఎట్ట 40 సారీ 36 గైస్. మనం వాడు 43 లో ఉన్నాడు. ఏం కాదులేండి 2-3 మ్యాచ్లు. ఈ రోజు మ్యాచ్ మనమే గెలవబోతున్నాం గైస్. అది ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ లో అయితే సుదర్శన్ అయితే బాగా ఆడాలని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోహ్లీ అయితే బాగా ఆడాలి, జేకబ్ బచ్చల్ బాగా ఆడాలి, అందరూ బాగా ఆడాలి. కృణాల్ పాండ్యా, పాటిదార్, ఈ రోజు భువనేశ్వర్, డేవిడ్ భువనేశ్వర్ చింపేస్తాడు గైస్. ఈ రోజు భువి ఎక్స్పెన్సివ్ అవుతాడు. అది కూడా ఎలా అంటే చూడు, నిన్న బుమ్రా కన్నా ఎక్స్పెన్సివ్ అవ్వాలి. లేదు, ఈ రోజు భువి అతని పర్పుల్ క్యాప్ అతని దగ్గర ఉంచుకుంటాడు. ఈ రోజు తీసుకుంటాడు ఖచ్చితంగా. ఈ రోజు ఖచ్చితంగా 3 వికెట్లు వేస్తాడు. 3 వికెట్ గ్యారెంటీ తీస్తాడు భూవి. అవునా? తీయకపోతే అసలు మిమ్మల్ని బౌలింగ్ తోనే మేము ఆపేస్తాం గైస్. ఈ రోజు గిల్లు, సుదర్శన్ ఫుల్ ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ వికెట్. అట్లయితే గైస్ ఫస్ట్ విల్ సాల్ట్ ఎగిరిపోతాడు, కోహ్లీ ఎగిరిపోతాడు. చెప్తున్నా కదా 2 ఓవర్లు అయిపోద్ది. 2 వికెట్లు. లేదు ఇప్పుడు దీన్నేమంటావా? లేదు, వాళ్ళు ఉంటారు. ఒక 5 ఓవర్లైనా ఆడతారు. ఇద్దరు టీముల్లో అంత ఈజీగా అవుట్ అయ్యే వాళ్ళు బ్యాచ్ కాదు జీటీ గానీ ఆర్సీబీ గానీ. జీటీ టాప్ 4 వరకే ఉంది గైస్ బ్యాటింగ్. తర్వాత బ్యాటింగే లేదు. అవుట్ చేస్తే వికెట్లు పడితే బ్యాటింగ్ వస్తూనే ఉంటారు. బ్యాటింగ్ వస్తానే ఉంటారు గైస్. ఒక్కసారి వికెట్లు పడడం స్టార్ట్ చేస్తే ఎవరు 49 మీదే గుర్తుపెట్టుకోండి. నువ్వు సరేరా, మీరు ఏం చేయలేక 49 గురించి మీరే 49. No one can beat 49. Okay. It's always yours one. Okay. ఎందుకంటే లైఫ్ లో 49 100 ఐపీఎల్ అయినా 49 దాటలేరు. ఇంకా చెప్పాలంటే అది కూడా మళ్ళీ ఆర్సీబీ చేయాలని కోరుకుంటున్నా ఈ సీజన్ లో. ఈ మ్యాచ్ లో అయితే ఇంకా హ్యాపీ కదా. 48 వద్దు, 49 కాదు. మళ్ళీ 48 అంటే మళ్ళీ 2 అవుతాయి కదా స్కోర్. వద్దు, మాకు ఒకటే కావాలి స్కోర్. ఓకే గైస్, ఈ రోజు మ్యాచ్ అనౌన్స్ అయితే ఇవి. ఐ హోప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. పెద్దగా చెప్తున్నారా గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు అయితే గెలిచే జీటీ అని అయితే కామెంట్ చేయండి.
చేయండి లేదు guys, RCB అని comment చేయండి, రోహన్ అని comment చేయండి. అసలు పేరు అవసరం లేదు ఆ వీడి రెడ్ పేరు. హార్ట్ ఇంకేం వద్దా అంతే. గైస్ మాకు పర్పుల్